భర్త వివాహితర సంబంధం పెట్టుకున్నాడని పిల్లలతో సహా భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబల హారిక పిల్లలతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 రోజుల క్రితం హారిక మృతి చెందింది. కాగా నేడు ఇద్దరు పిల్లలు కృష్ణాత్, మయంత లక్ష్మి కూడా మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పెగడపల్లి మండలం మద్దలపల్లి గ్రామానికి చెందినటువంటి కంబాల హారిక వయసు 30 సంవత్సరాలు. వారి పిల్లలైనటువంటి కృష్ణంతు 10 సంవత్సరాల అబ్బాయి, అదేవిధంగా వాళ్ళ పాప మయాంత లక్ష్మి 8 సంవత్సరాల అమ్మాయి. ఇంట్లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల భర్త వేధింపుల వల్ల క్షణికావేశంలో పురుగుల మందు తాగింది. దాంతోపాటు వాళ్ళ పిల్లలు కూడా తాగినట్టు మాకు తెలిసింది. వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని మన 13 తారీఖు తాగడం జరిగింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న 14 తారీఖు రోజున మన కంబాల హారిక చికిత్స తీసుకుంటే క్రమంలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున వాళ్ళిద్దరు పిల్లలైనటువంటి కృష్ణంతు, మయంత లక్ష్మి కూడా చనిపోవడం జరిగింది. చికిత్స తీసుకునే క్రమంలోనే కేసు నమోదు చేసినాం. దీని మీద ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది దర్యాప్తు చేస్తాం. కంబాల హారిక చనిపోయింది. పిల్లలు క్రిషాంత్, అమ్మాయి పేరు మహంతి లక్ష్మి, 7 సంవత్సరాల పాప, 9 సంవత్సరాల బాబు, 30 సంవత్సరాల మరదలు. దాన్ని అక్రమ సంబంధం కోసం ఇంకో వివాహం చేసుకోవడానికి అంగీకరించమని హింసించిండు. ఒక బాండ్ పేపర్ కూడా తీసుకొచ్చి పెళ్లి వేసుకుంటా నేను, నువ్వు ఒప్పుకోమని ఆమెను టార్చర్ చేసిండు. ఆమె ఒప్పుకోకపోతే ఆయననే తాగిచ్చిండని అనుకుంటున్నాం, కానీ బయట అదే తాగింది అని చెప్తున్నాడు. చేసిన భర్త పేరు తిరుపతి, కంబాల తిరుపతి. అక్రమ సంబంధం ఉంది. ఆ అమ్మాయిని ఇంటికి కూడా తీసుకొచ్చిండట, కానీ మాకు మా